ఇది ఓమ అన్నమాట. ఏరవేట ఒకటి ఉంటుంది ఓమ. మనం ఇప్పుడు ఏం తయారు చేయబోతున్నాం అంటే బ్రెడ్ బజ్జీ. ఫస్ట్ బ్రెడ్లు తీసుకోవాలి. ఆ తర్వాత ఇక మనకు కావాల్సింది శనగపిండి అన్నమాట. ఫస్ట్ శనగపిండి పోసి కలుపుకుంటున్నాం. ఫస్ట్ పిండిని మంచిగా కలుపుకోవాలన్నమాట నీట్గా. పురుగులు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పురుగులు చెక్ చేసుకోవాలి. పురుగులు మా దాంట్లో మీ దాంట్లో పురుగులు ఉంటే చూసుకోండి. బజ్జీ మీకు చెప్పాను ఎలాగ బ్రెడ్ ఆమ్లెట్ మంచిగా వస్తే బ్రెడ్ బజ్జీ చేస్తాను చెప్పిన. బ్రెడ్ బజ్జీ చేస్తున్నాం ఇప్పుడు తొందరగా. చూడండి, చూసి ఆనందించి లైక్ షేర్లు ఎంత కొట్టాలి, అన్నీ కొట్టాలి. మనం ఫేమస్ అయిపోవాలి ఈసారి. చాలా ఇది ఒకటి చాలు. మరణమే ఎరగ పెడతానికి ఇది మొత్తం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది లోపలికల్లా వీడియో ఇంత ఉప్పు వేసుకున్నాం అన్నమాట. 2 గుప్పడా ఒక గుప్పడా ఇంత చాలు. మళ్ళీ కషం అవుతుంది. ఇవాళ చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అదిరిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ బజ్జీ ఓలాని మీ దాంట్లో ట్రై చేస్తే కామెంట్ చేయండి. మేమే ఫస్ట్ ఏం చేస్తున్నాం అని అనుకుంటున్నా. ఓలాని చేస్తే కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇది ఓమ అన్నమాట. ఏరవేట ఒకటి ఉంటుంది ఓమ. ఇదేంటంటే టేస్టింగ్ సాల్ట్. అసలుకి బ్రెడ్ బజ్జీలా వేస్తారో ఏరో తెలియదు కానీ కొద్దిగా అయితే వేస్తున్నాం. మరి ఎట్ అవుతుంది ఉంటుందో తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరనే ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ తక్కువ వేసేవారు సావదంగా మమ్మల్ని. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసి కలుపుకుంటున్నాం. నేను పోసుకోవచ్చా? ఇంతమంది పెత్తనంలో నడవద్దండి బాబు. చికెన్ కావాలి కదా ఫ్రెండ్స్, అట్లానే జిగురు జింగానియా. ఇలా పెట్ట. చూడండి ఫ్రెండ్స్, ఎంత చిక్కగా కలుపుకోవాలంటే అట్లా. బజ్జీలు చూస్తే అందరూ నోరు రాలే. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. పులిహోర కలిపినట్టు కాదు, ఇది కొంచెం వేరే. పోయి గంగార్పణం. బజ్జీలలో ఇంతవరకు వాళ్ళు ట్రై చేస్తున్నాం అన్నమాట. ఇలా కట్ చేసేస్తా. అరుపులు ఆంధ్రప్రదేశ్కి వినబడతాయి అంటే కాయనట్టు. బజ్జీ చాలా పొంగుతుంది. మేము ఫస్ట్ టైం వంట మాస్టర్ ఇట్లా బజ్జీని ఇట్లా అనుకోవాలన్నమాట. బజ్జీ తీయాలరా. బ్రెడ్ బజ్జీ చేస్తున్నాం ఫ్రెండ్స్. సెగలు పొంగుతుంది ఫ్రెండ్స్. బజ్జీ మాడిపోదు. ఇంత మంచిగా ఉంది అసలు దగ్గర. అసలుకి ఎప్పుడు ఊహించలే ఫ్రెండ్స్ ఇట్లా